ముందుగా మన శాసన మండలికి సంబంధించిన అంశము స్పెషల్ మెన్షన్స్ అయితే తీసుకుంటున్నాం, కానీ మంత్రి గారేమో ఏ మంత్రి ఉంటే ఆ మంత్రి నోట్ చేసుకుంటున్నా అంటున్నాడు. కానీ దానికి సంబంధించిన ఎక్కడ కూడా ఎలాంటి పత్రమో మీరు ఎలాంటి అంశం లేవనెత్తిర్రు, ఇది ఈ పరిస్థితిలో ఉందని మాత్రం ఎప్పుడు మాకు రిప్లై రాలేదు. మంత్రి గారు చేస్తున్నారు, మరి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు నాకు తెలిసిన వరకు ఏ సభ్యునికి కూడా దాని మీద మళ్ళీ ఇలాంటి ఫలితం మాత్రం వచ్చినట్లేదు. అది దయచేసి. అలాగే ఇంకొక రెండో అంశం, క్వశ్చన్స్ కూడా చాలా ఇచ్చి ఉన్నాం, అవి మన దీంట్లో క్వశ్చన్స్లో రాలేవు, వాటి రిప్లైస్ కూడా ఇప్పటికీ రాలేవు. దయచేసి కన్సర్న్ వాళ్ళకు మీరు రూలింగ్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా. గౌరవ సభ్యులు మీరు లేవనెత్తిన అంశాన్ని మొన్న అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయ్యే ముందు చీఫ్ సెక్రటరీ సమక్షంలోనే నేను, స్పీకర్ గారు, వైస్ చైర్మన్ గారు ఎన్ని స్పెషల్ మెన్షన్స్కు జవాబులు పెండింగ్లు ఉన్నాయి, ఎన్ని స్టార్ క్వశ్చన్స్కు పెండింగ్లు ఉన్నాయి, ఎన్ని ఎల్ఏక్యూస్కు పెండింగ్లు ఉన్నాయి, అన్ని అంశాలను శాఖల వారీగా వారి చేతికి అందించడం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశాల లోపల వీలైనంత వరకు వాటికి రిప్లై ఇవ్వనేటువంటి విషయాన్ని అధికారులకు ఆదేశించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం కంప్లీట్ అయ్యి ఇవాళకి 14 నెలలు కంప్లీట్ అయింది సార్. అప్పటి నుంచి ఆ గ్రామ సెక్రటరీలే ఆ గ్రామాల బాధ్యత వహిస్తుర్రు. పాపం వాళ్ళు చిరుద్యోగులు, వాళ్ళ మీద మన డిపిఓలు కావచ్చు, ఎంపీఓలు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వాళ్ళ పూర్తి అజమాయిష్ మీద నడుస్తూ అధికారులు కాబట్టి, వాళ్ళ పై అధికారులు కాబట్టి వాళ్ళు ఏమీ నోరు మెదపకుండా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేస్తూ పనిచేస్తారు. గ్రామంలో ఈ 14 నెలల నుంచి ఎలాంటి నిధులు కూడా మంజూరు కాలేదు. వాళ్ళు ట్రాక్టర్లకు డీజిల్ కావచ్చు, సఫాయి వాళ్ళకు కావచ్చు, లేకపోతే ఫాగింగ్ చేసే అంశాలు కావచ్చు, లేకపోతే క్లోరినేషన్ కావచ్చు, రకరకాల అంశాల్లో నాకు తెలిసిన కాడికి ప్రతి పంచాయత్ సెక్రటరీకి చాలా నిధులు రావాల్సినవి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దయచేసి ఈ నిధులు వెంటనే ఇస్తేనే వాళ్ళు ఫర్దర్ మంచిగా వర్క్ చేయగలుగుతారు తప్ప, లేకపోతే తూతూ మంత్రంగా గ్రామాల్లో ఈ పారిశుద్ధం కావచ్చు, మిగిలిన పనులు ఉంటాయి. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాను, ఆ నిధులు వెంటనే ఆ పంచాయతీ సెక్రటరీకి ఇస్తేనే వాళ్ళు చేస్తారు. ఈ మధ్య నేను కొందరు కలెక్టర్లు కూడా అసోసియేషన్ వాళ్ళు నాకు చెప్పారు, ఈ విషయాలు ఎక్కడన్నా బయటపడితే, ఎవరి ద్వారా బయటపడితే వాళ్ళని సస్పెండ్ చేస్తామన్న మాటలు కూడా వాళ్ళు భయంతో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రెండో అంశం సార్, అలాగే సర్పంచులు కూడా బిల్స్ కూడా ఉన్నాయి. దశల వారీగా కానీ సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దశల వారీగా కానీ అది నిధులు విడుదల చేయాల్సింది. అందులో కూడా అన్ని రకాల సామాజిక సర్పంచులు పోటీ చేసి పనిచేసి అదేండ్రు. ఇంకో లాస్ట్ సార్, ఎమ్మెల్సీలం మన నిధులు కూడా ఇచ్చినాం, అన్ని 5 లక్షలు 10 లక్షలు ఇచ్చినాం. వాటిని గతంలో మంత్రులు బట్టి విక్రమార్క గారు అండ్ మన శ్రీధర్ బాబు గారు ఇద్దరు కూడా జనవరిలో మీ డబ్బులన్నీ, మీ నిధులు ఏవైతే మంజూరు చేసారో వాటి డబ్బులు ఇస్తామన్నారు. అవి ఇవాళ మార్చి సగం మంత్ కూడా కంప్లీట్ అయింది. దయచేసి వీటి నిధుల విడుదల విషయంలో కూడా మీరు కూడా మళ్ళొకసారి మాట్లాడి ఈ నిధులు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ఓకే.